వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముప్పాలపల్లి మున్సిపాలిటీలోని తన వార్డు పరిధి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తాజాగా ఎన్నికైన 6వ వార్డు కౌన్సిలర్ ఎర్కల రేణుకా గణపతి తెలిపారు. ఆమె తన స్వగృహంలో శనివారం కాళేశ్వరుడితో మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పూర్తి చదువు ఖర్చు, తండ్రి లేని వారికి సగం ఖర్చు తాము స్వయంగా భరిస్తామన్నారు. కోతుల నివారణకు 2 కొండంగులను కొంటామని, నీటి ఎద్దండి నివారించి మంచినీరు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు అందజేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అక్రమ కబ్జాల అవినీతి అడ్డుకుంటామని భరోసానిచ్చారు. ఎన్నికల వార్డు అభివృద్ధికి ఇచ్చిన హామీలు, ఇంకా అవసరమైన పనులు ఇంటి ఆడబిడ్డగా అందరి అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన వార్డు సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు భూపాలపల్లిలో 6వ వార్డు నుండి పోటీ చేసిన రేణుకా గణపతి గారు అందరికీ నమస్కారం. నన్ను ఓటేసి గెలిపించినందుకు, నా మీద నమ్మకం ఉంచి నన్ను ఓటేసి గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంటింటి సమస్యలు, వీధి లైట్లు కానీ, కాలువలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని, అక్కడే ఉండి అక్కడే అభివృద్ధి కోసం పాల్పడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. హామీ ఇస్తున్న ప్రకారం, మొన్న తెలియజేసిన మీటింగ్లో హామీ ఇచ్చిన ప్రకారం అదే అందుబాటులో ఉండి అందరికీ సహకరిస్తానని, అదేవిధంగా అభివృద్ధి ఇచ్చిన హామీల ప్రకారం మీరందరూ నాకు సహకరించి నా తోడుండి అందరం కలిసి కట్టుగా పనిచేసుకొని కాలనీ అభివృద్ధి కోసమే అందరూ నాతోటి సహకరించాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓటర్లు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి మేడం? ఓటర్లు అందరూ నా కోసం అభివృద్ధి నన్ను సహకరించి డబ్బును చూడలేదు. 3,000 ఇచ్చినా కూడా అది చూడకుండా మమ్మల్ని అందరూ ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అభివృద్ధిలో తోడుంటానని అందరికీ నమస్కారం.